మిత్రుడు అన్నవరం దేవేందర్, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా ఈనాటి కథానాయకుడు నర్మల భాస్కర్ గారు, డాక్టర్ రఘురామన్ గారు, వేదిక ముందున్న పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ వేదిక మీద ఒక సామ్యత ఉంది. సామ్యత ఏంటి అని అంటే, ఇద్దరు వృత్తి నిపుణులు, ఇద్దరు నిబద్ధతతో పనిచేసినవారు, చేస్తున్నవారు. ఒకరేమో డాక్టర్ రఘురామన్ అయితే, ఇంకొకరు డాక్టర్ నర్మల భాస్కర్. ఎందుకు అంటే, తను ఎక్కడో చెప్పుకున్నట్టు గుర్తున్నట్టు 1969లో స్ట్రైక్ జరిగితే, ప్రత్యేక తెలంగాణ స్ట్రైక్ జరిగితే ఆయన సమయాన్ని వృధా చేసుకోలేదు. ఏం చేసిండు? నారాయణపురంలో ఉన్న లైబ్రరీని మొత్తం కాసి వడబోసి మింగిండు. ఆ పని చేసినందుకే ఆ ప్రణయ హృదయాలు ఏదో నవల చెప్తున్నారు, అది వచ్చింది. నేను మాట్లాడడానికి చాలానే ఉంది, కానీ నేను కొంత సాధ్యమైనంత మేరకు సంక్షిప్తంగానే మాట్లాడతా. దేవేందర్ సభాధ్యక్షుడు కాబట్టి, సభా మర్యాద పాటించాలి కాబట్టి, నేను 10 నిమిషాలు ఆల్రెడీ అడిగిన కాబట్టి 10 నిమిషాలు నేను మిగిలి. శ్రీనాథుడు కాశీఖండం లోపల ఆయన ఏం రాసిండు, ఎప్పుడెప్పుడు రాసిండు అనేది చెప్పుకోవడానికి ఒక పద్యం ఉంటుంది. చిన్నారి పొన్నారి చిరతకు పట్టినాడు రచించింది మరుతరాడు చరిత్ర. నిజంగానే చిరతకు పట్టినాడు నవల రాసిండు సార్. అట్లాగే మనకు చాలా మటుకు ఇందాక దాదోత్ కూడా ఎప్పుడు నేను చెప్తున్నా, 2013 నవంబర్ 30 రోజు సారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ అమర్త్య సేన్ ఏమన్నాడంటే, జీతం తీసుకొని ఆ జీతం నీకు ఆ ఏ వృత్తి అయితే అప్పగించిందో ఆ పని చేయకుంటే కూడా అది అవినీతే అని చెప్పాడు. అట్లాంటి అవినీతి పనులు ఉన్న కాలం లోపల, మెండుగా ఉన్న కాలం లోపల తాను నీతిమంతంగా ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి 4 ఇంక్రిమెంట్లు, ఒక పిఆర్సీ. ఇంక్రిమెంట్ కోసము గల్లలు పట్టుకొని కొట్లాడుకుంటారు. అందున డిఈఓతో లేకుంటే ఎంఈఓతో. అట్లాంటి పరిస్థితులలో తను త్యాగం చేసింది. అట్లాగే మనిషి చాలా మొండి పట్టుదల ఉన్న మనిషి. బట్టి పట్టుదల కాదు, మొండి పట్టుదల. ప్రాణం ఉన్నా పోయినా బరోబర్ ఏం కాదు అని మొండి పట్టుదలతో పనిచేసాడు. అందుకే ఇందాక మిత్రుడు చెప్పినట్టు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని గీతలో చెప్పినట్టు, ఆ శ్రద్ధ, ఆ అంకిత భావం ఉండాలి. అది లేనప్పుడు ఏది రాదు. పెద్దలు ఏం చెప్తాడు? కవిత్వం రాయడం, సాహిత్యం రాయడం, ఏమేమి కావాలని చెప్తాడు. ఉయ్యాల మంత్రం కావాలి, ఇంకేమేమో కావాలని చెప్తాడు. అవన్నీ మరి మేడం సావిత్రి మేడం ఏమైతే సార్కైతే సమకూర్చినట్టయితే మనకి కనబడదు. అయితే తను ఎక్కడా వేసిన, తొలనూరు అయినా, భద్రాచలం అయినా, మహబూబాబాద్ అయినా, ఎక్కడైనా వేస్తే
వృత్తికి కట్టుబడిన వాడు కాబట్టి తను ఆ భాషను నేర్చుకోవటం, ఆ భాషల నుంచి అనువాదం చేయడం, మూల భాష నుండి లక్ష్య భాషలోకి అనువాదం చేయడం, దానికి పుస్తకాలు కూడా వేసుకోవటం. అంటే ఒక్క భాష నేర్చుకోవాలా బాబు అని అంటేనే చాలా మంది చచ్చిపోతున్నారు. ఇలా 14 భాషలు నేర్చుకొని దాని మీద ఒక సాధికారత సాధించడం అనేది వంటి విషయం కాదు. అట్లాగే సారు ఎంఫిల్ పిహెచ్డీలు కూడా అది తులనాత్మక అధ్యయనానికి సంబంధించిన భాష. అట్లా చేస్తూ ముఖ్యంగా ఈరోజు మార్కెట్ అనేది ప్రతి ఇల్లును, ప్రతి మనిషిని మార్కెట్ చుట్టేసింది. మార్కెట్ మనుషుల్ని కైవసం చేసుకుంది, మింగేసింది. ఇలా 4 అక్షరాలు రాసి 1000 మందికి ఫేస్బుక్లలో, వాట్సాప్లలో ట్యాగ్ చేసి నా చూసినావా అని చంపే కాలంలో కూడా ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే సార్ కీర్తి కంటుంటే నేనేదో పెద్ద గొప్పవాడిని అని జనమంతా గుర్తించాలని ఆ కీర్తి కంటుంది లేదు. ఇకపోతే నా పుస్తకాల గురించి, నేను రాసిన ముందు మాట గురించి మాట్లాడే ముందు 2 విషయాలు మాట్లాడు. అసలు ఇవన్నీ చేస్తున్నాడు తెలంగాణ భాషల గురించి, తెలంగాణ భాషలో సంస్కృత పదాలు, తెలుగు పదాలు, తమిళ పదాలు ఇవన్నీ పుస్తకాలు తీసుకొస్తున్నారు. ఎందుకు ఇదంతా, దేనికోసం అనే ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది భవిష్యత్తు పరిశోధకులకు ఒక సోర్స్గా, ఒక ఆకారంగా ఉపయోగపడుతుంది అనేది నిర్వివాద అంశం. పరిశోధకులుగా చాలా మందికి తెలుసు, తెలంగాణ భాష మీద కానీ సాహిత్యం మీద కానీ పరిశోధనలు చాలా తక్కువ జరిగింది. పరిశోధనలు ఎక్కువ ఆంధ్ర సాహిత్యం మీదనే, వాళ్ళ రచనల మీదనే జరిగాయి. తెలంగాణ సాహిత్యం మీద జరగలేదు. ఇలా తిరియల మీద కావచ్చు, పలుకుబడుల మీద కావచ్చు, చిన్న పుస్తకాలు వేసిన ఆ పుస్తకాల భవిష్యత్ పరిశోధకులకు ఒక బాట వేసే వాళ్ళకి కష్టం ఉంటుంది. ఆ బాటను విస్తరించి ఆ బాటలో నడిచే వాళ్ళకి చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి భాస్కర్ చేసిన ఈ పనిని మనం ముక్తకంఠంతో అందరూ మనం కొనియాడవలసిన అవసరం ఉంది. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి బంగోరే, ఆయనను పరిశోధక గొరిల్లా అంటారు. బహుశా నేను అనుకుంటున్నా తెలంగాణ భాష విషయం లోపల భాస్కర్ సారే మనకు పరిశోధక గొరిల్లా అని మనం అనుకోవచ్చు. అట్లా భవిష్యత్తు తరాలకు అక్కడికి వచ్చే పరిశోధకులకు అవసరం వచ్చే ఈ పుస్తకాన్ని నేను కొంచెం తడిమి వదిలిపెడతా. ఇప్పుడు పలుకుబడులు, తెలంగాణ పలుకుబడులు అంటే జాతీయాలు కానీ పదబంధాలు కానీ వీటన్నిటిని కూడా మనము పలుకుబడులే అంటారు. ఒక గొప్ప కవి తిక్కన ఆయన ధర్మరాజును మెత్తరి పులి అని అన్నాడు. మెత్తరి పులి అంటే మెత్తరి వేరే, పులి వేరే. ఈ 2 పదాలు కలిపితేనే మెత్తగానే ఉంటాడు, కానీ పులి స్వభావం ఉన్నవాడు. మెత్తగానే ఉంటాడు, పులి స్వభావం ఉన్నవాడు వెంటబడతాడు. అట్లా రకరకాలుగా ఉంటుంది. అట్లాగే మనకు పొడుపు కథలు కూడా ఉంటాయి. పొడుపు కథలు ఏంటంటే ఒక మెదడుకు
మేత పెట్టే కార్యక్రమం. మెదడుకు తార్కిక శక్తిని అందించే విషయము దాంట్లో ఎక్కువ ఉంటుంది. తార్కిక శక్తి, ఆలోచింపజేసే శక్తి దాంట్లో ఉంటుంది. కాబట్టి తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు అని అంటారు. ఇది ఏంటిది అంటే కాకర. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. అట్లా సామెతలు కూడా సామ్యత ఉంటుంది, దాంట్లో లయం ఉంటుంది, శబ్దాలంకారాలు ఉంటాయి. అది అంత్య మధ్య ప్రాసలు ఎక్కడైనా ఉండవచ్చు. కాకి పిల్ల కాకి పిట్ట కొంచెం కూతగనం, నీరు పల్ల మెరుగు నిజము దేవుడెరు, ఆడి తప్పరాలు పైపు కొంకరాలు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అట్లాగే జంట పదాలు ఉంటాయి. జంట పదాలు మనకు తెలుగులో పండగ గిండగ అంటారు. ఈ గిండగకు అర్థం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ జంట పదాలు తెలుగులో ఉంటాయి. తెలంగాణ తెలుగులో ఉన్నాయి. అట్లాగే సారు ఈ ఇండో ఆరియన్ భాషలు ద్రవిడ భాషలు నేర్చుకోవటం వల్ల ఏదన్నా ఒక పదాన్ని మాట్లాడేటప్పుడు ఆయనకు దీనికి సమానమైన తుల్యమైన పదం ఇంకా ఏ భాషలో ఉంది అనేది ఆయనకు వెంటనే గురించి మీరు ఈ క్రియాపదాలు తీసుకోవచ్చు, సంస్కృత పదాలు తీసుకోవచ్చు, లేకుంటే ఈ పలుకుబడి తీసుకోవచ్చు. ఇవన్నీ ఏ దాంట్లో చూసినా కానీ ఈ సామ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ పోల్చి చెప్పడం అనేది కంపల్సరీ ఉంటుంది. అట్లాగే సారు రాసే వచనము అలంకారిక వచనం, అంత్యప్రాసలు ఉంటాయి. చాలా చమత్కారంగా, చాలా గమ్మత్తుగా ప్రాసల్లో నడిపిస్తుంటాడు ఆయన వచనం. అది వినే వాళ్ళకు ఇంపుగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఆయన వచనం వెంట మనం మర్చిపోవడానికి కూడా ఒక మార్గంగా ఆయనను పఠితలను కట్టిపడేసే విధంగా ఉంటుంది. కాబట్టి అలాంటి రచన సారంలో చెప్పొచ్చింది ఏంటంటే ఆయన రచనాతత్వం అనేది భిన్నంగా ఉంటుంది అని తెలియజేస్తూ, దేశంలో పడ్డాడు, టైం అయితే కాలేదు కానీ దేశంలో పడ్డాడు బ్రదర్ మిత్రునికి సారు మాకు ఒక గుడిసెకు సారు నిట్టాడంటే వినగర్ర కూడా నిట్టాడైతే మేము వాసాలు దానికి ఆ గుడిసెల్లో పడడానికి మేము వాసాలు లాంటి వాళ్ళం. అట్లాగే సమాజం లోపల కొత్త శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ కొత్త పదాలు వచ్చి చేరుతుంటాయి. జానపదాలు వాటికి కొత్త రూపాలుగా తీసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు అనే దాన్ని జానపదులు ఏమంటారు? బెడ్డుకున్నదు అని అంటారు. బెడ్డుకున్నాడు. ప్రొక్లైన్ అనేది ఒకటి వచ్చింది, మనకు మట్టిని తవ్విపోసేది. దానికి పొకిలింగ్ అని పేరు పెడుతుంది. పొకిలింగ్ ఇట్లాంటి అంటే భాష అనేది ఒక ప్రవాహం లాంటిది, అది సజీవంగానే ఉంటుంది. ఆ సజీవత్వానికి మన తెలంగాణ భాషకు
నిలువెత్తు సంతకం భాస్కర్ సార్ ఈరోజు 7 పుస్తకాలు ఆవిష్కరించుకోవడం ఇది జీవన సాఫల్యానికి ఒక పరాకాష్ఠగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.